హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. పాలక్ స్వీట్ కార్న్ పులావ్ని సింపుల్గా ఈజీగా 10-15 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ ఇంకా నెయ్యి వేసుకుని తాలింపుని వేసుకోవాలి. తాలింపులోకి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఈరోజు నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి, అందుకని రైస్ని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. వేగేటప్పుడే ఉప్పు, పసుపు, కారాన్ని వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత స్వీట్ కార్న్ కూడా వేసుకుని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఈసారి పాలకూరని పెత్తని పేస్ట్ లాగా చేసుకుని దాన్ని కూడా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని గరం మసాలాని కూడా వేసుకొని 1:2.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకునే ముందే సాల్ట్ని చెక్ చేసుకుని మూత పెట్టేసుకోండి. అంతే అండి, ఇలా కుక్ అయి అలా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉండే పాలక్ స్వీట్ కార్న్ పులావ్ అనేది రెడీ అవుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.